జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీ గురువారం రోజు సింహరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 6వ తేదీ గురువారం రోజు సింహరాశి వారు అందం పట్ల ఇష్టాన్ని చూపిస్తారు. అందం పెరగడం కోసం కొన్ని బ్యూటీ టిప్స్ని పాటిస్తారు. స్త్రీలు ఆకర్షణీయంగా ఉంటారు. శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు. ప్రేమలు ఫలప్రదం అవుతాయి. కొన్ని అంశాల్లో పట్టిందల్లా బంగారమేనా అన్నట్లుగా ఉంటుంది. అన్నింటా మీదే పైచేయిగా కొనసాగుతుంది అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఈరోజు సింహరాశి వారికి చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ చక్కటి తెలివితేటలతో లౌక్యంతో వాటిని అధిగమిస్తారు. మీ శక్తి సామర్థ్యాలను చక్కగా ఉపయోగిస్తారు. గొడవలు పెట్టుకున్నా సరే విజయం మీదే అవుతుంది. ఆరోగ్యం పట్ల ఆసక్తిని కనబరుస్తారు. ఎలా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది అన్న అవగాహన కూడా పెరుగుతుంది. యోగాలు చేయడం, జిమ్కి వెళ్ళడం లాంటివి కూడా చేస్తారు. ప్రాణాయామం చేయడానికి కూడా ఇష్టపడతారు. ఏది ఏమైనా ఆరోగ్యం విషయంలో ముందు చూపు కలిగి ఉండడం అనేది ఈ రోజున మీకు గొప్ప విషయమే అవుతుంది. అలాగే ఈరోజు సింహరాశి వారు భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలు వేస్తారు. కొత్త ప్లానింగ్స్ని తయారు చేస్తారు. ఒక క్రమబద్ధమైన జీవితాన్ని సాగించాలి అని కోరుకుంటారు. కుటుంబం పట్ల, ఆరోగ్యం పట్ల, అలాగే కెరియర్ పట్ల బాధ్యతాయుతంగా పనిచేస్తారు. మొత్తం మీద సింహరాశి వారికి ఈ రోజంతా చాలా బాగుంది. కొత్తగా ఆలోచించడానికి, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కాలం అనుకూలంగా ఉంది. ఈ గురువారం రోజు సింహరాశి వారు ఆరెంజ్ రంగు దుస్తులను ధరించకండి. కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేయండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి తిథి నవమి. నక్షత్రం కృతిక నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:37 నుండి 11:22 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:09 నుండి 3:54 వరకు. శుభ సమయాలు మధ్యాహ్నం 2 గంటల నుండి 2:50 వరకు. ఈ రోజు యొక్క తిథి, వార, నక్షత్ర బలాలను అనుసరించి పెళ్లి చూపులకు, వివాహం, గృహ ప్రవేశాలు, విద్యా మరియు వ్యాపార కార్యక్రమాలకు, చర్చలకు ఇలా చాలా వాటికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్నింటా విజయం సాధించడానికి పసుపును పచ్చిపాలతో తడిపి నుదుటిన తిలకంగా పెట్టుకొని భగవంతుడి దగ్గర పెట్టిన ఒక పుష్పాన్ని వెంట పెట్టుకుని వెళ్ళండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు మహానంద నవమి వచ్చింది కాబట్టి ఎవరైతే స్నానం, దానం, జపం, దేవతార్చన చేస్తారో వారికి అక్షయమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. అందులోనూ ఈరోజు మనం చేసే అమ్మవారి యొక్క ఆరాధన అనంతమైన పుణ్యాన్ని కలుగజేస్తుంది. అలాగే ఈరోజు కృతిక నక్షత్రం వచ్చింది కాబట్టి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని పూజించాలి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణం చేయాలి. ఇలా చేస్తే సంతానం వృద్ధులకి వస్తారు. వంశోద్ధారకులు జన్మిస్తారు. ఈరోజు సాయంత్రం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పఠిస్తే కుటుంబంలో సంతోషం, ప్రశాంతత, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.